థర్డ్ గేర్ పని చేయట్లేదా? థర్డ్ గేర్ ఒక్కటే ప్రాబ్లం కదా. ఇదే నోటు, ఈ నోట్ చెల్లదు. అది కొత్త 20 రూపాయల నోటు. మనం అందరం టైం ట్రావెల్ చేసాం. ఈ 24 సినిమాలో సూర్య వాచ్ పెట్టుకుని టైం ట్రావెల్ చేశాడు అదేనా? ఈ కారేరా ఆ టైం ట్రావెల్ మిషన్. ఈ బండి యూజ్ చేసి మనం డబ్బు సంపాదించగలమా? ఒకవేళ ఆ లాటరీ టికెట్ 12 కోట్లు మనమే గెలిస్తే మనం ఈ లాటరీ ప్రైజ్ ఇచ్చే వారం ముందుకు వెళ్ళి ఈ ఏజెంట్ దినేష్ దగ్గర ఉన్న టికెట్లు అన్ని మొత్తం మనమే కొనేద్దాం. ఎవర్రా కార్లు? రే 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 మన కారు పోతుంది. రే కారు ఆపండిరా. పేరు కుక్కు. సైజ్ చూసి తక్కువ అంచనా వేయకండి, మామూలు కాదు. వీడు వీడి బాస్ కవిత, అదే కవిత కుమార్. ఇద్దరు నంబర్ 1 దొంగలు. దొంగతనాల్లో గిన్నిస్ రికార్డు కొట్టారు. ఫుల్ పెయింట్ వేసా, నెంబర్ ప్లేట్ కూడా మార్చేసా. ఇంకెవ్వరు గుర్తుపట్టరు. ఈజీగా దొరికిపోతాం. దొరికిపోతామా? అదే దొరకం. అన్నా, ఇప్పటిదాకా మనం దొబ్బేసిన కార్లన్నీ క్రాప్ చేస్తాం కదా. అవును. మనదేంటనా ఫుల్ పెయింట్ వేసి రెడీ చేయించావు? నాకేం అర్థం కావట్లేదు. ఈ బండి నేను తీసుకుంటున్నాను రా. బండి వేసుకుని తిరిగి అమ్మాయిలందరినీ పడేద్దామనే కదా. అది కాదురా, ఇది మా నాన్నకన్న కలరా. సొంత దొంగల ముఠా పెట్టాలని, అవును, కిడ్నాప్ చేయడానికి ఒక ఓమ్ని కారు. అవును, ఆ కళ్ళని నెరవేరకుండానే చచ్చిపోయాడు రా. అందుకే ఈ బండికి మా నాన్న పేరు పెట్టి ఆయన కళ నెరవేరుస్తున్నా. అవునన్నా, కరెక్టే. ఒరే కుక్కు, మనం ఈ దొంగతనాలు ఆపేద్దాం రా. అన్నా, నువ్వు అడిగితే నా ప్రాణమైన ఇచ్చేస్తాను, కానీ కష్టపడి పనిచేయడం నా వల్ల కాదన్నా. కావాలంటే రిజైన్ చేస్తాను. నీ చెప్పేది అది కాదు, ఈ బండితో మనం కిడ్నాపులు చేయొచ్చు కదా. అవును, కరెక్టే అన్నా. నువ్వు మారిపోయావు అనుకుని భయపడ్డాను. ఓ పని చేద్దాం, ఆ బ్రూస్లీ బుజ్జిని కలుద్దాం. బ్రూస్లీ బుజ్జి ఆర్టీసీ బస్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. వాడా వేస్ట్ గాడనా, వేస్ట్ గాడు. వాడి ఫ్రెండ్షిప్ మనకు వద్దన్నా. ఆ రోజు ఆడేదో తాగేసి దొరికిపోయాడులేరా. మనం కూడా చాలాసార్లు దొరికిపోయాం కదా. అవును, దొరికిపోయాంగా. అంతేకాదు, ఇది మన ఫస్ట్ కిడ్నాప్. ఎవడో డాక్టర్ కొడుకున్నాడని చెప్పాడు కదా, ఆడు బాగా బలిసిన పార్టీ అంటరా. వాడితోనే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ టైం. బ్రూస్లీ బుజ్జి. అయ్యో, డోర్ మొత్తాడా? ఏంటిది తిరుగుతుంది? మండే, వెడ్నెస్డే, సాటర్డే, మళ్ళీ మండే. చేతులు తిన్నకుండా వరా నీకు. అన్నా, ఈ గేమ్ ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉందన్నా. నీకు ఓ లొకేషన్ పంపించా, అది చూడు. వాడి ఇంటి వరకు వెళ్ళొద్దాం. సరే. అంతా బిస్కెట్ అయింది. 12 కోట్లు పోయాయి, కారు పోయింది. ఇంకెంతసేపు ఎదుగుతావురా? నన్ను రెచ్చగొట్టకో. బతికే ఉన్నావు కదా, చచ్చిపోలే కదా. ఆలోచించరా, థింక్ పాజిటివ్. ముందు ఆపండ్రా. అంతా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. శుద్ధిగాడే చెడగొట్టాడు. నేను కావాలని చేయలేదురా, అలా జరిగిపోయింది. చెయ్యాల్సిన పెంట అయితే చేసావు కదా మావా. ఏంటి ఆ పిచ్చి నా కొడుకు మొత్తం వీడి వల్లే. వీడి మొహం చూసావు ఎలా పోతుందో. వీడి వద్దురా. అది కాదురే, వీడి గుండు బాలు కొట్టాలంటున్నా. అలా అయితే నా పేరు చెప్పి ఇంకోటి. వాడు రామన్లో ఉన్నాడు కదా. హలో, నీ గడ్డం ఏమైందిరా? మంచి ముహూర్తం అని షేవింగ్ చేయించాను. ఎలా ఉంది? అదిరిపోయింది. కారు దొరికిందా? ఇంకెక్కడ కారు, అది పోయినట్టే. మా తాత ఏం చేశాడో తెలుసా? అప్పట్లో మాకున్న ఆస్తులన్నీ ఊరంతా పనిచేసాడంట. నేను అలాగే పాస్ట్కి వెళ్ళి మా తాత ఊరంతా పనిచేసిన ల్యాండ్లన్నీ తిరిగి తెచ్చేసుకుందాం అనుకున్నా. నువ్వంత ఫీల్ అవుకు రామన్, మీ తాతకంత లేదు. వాడు పెద్ద బొక్క. నువ్వు నోరు ముయ్యరా. అయ్యే,
జీవితంలో మీలాంటి తెలివి తక్కువ వాళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నా. అవును, మరి ఈడు ఒక పెద్ద తెలివైనోడు మరి. ఇంటికి నీ పేరేంట్రా? ఆ, అవును కదా, 2 వారాల నుంచి మాతో తిరుగుతున్నావు. నీ పేరేంట్రా? నా పేరు సోని. అవును, నీ ఇల్లు ఎక్కడరా? పటంచేరు సంగారెడ్డి రోడ్లో చర్చ్ ఉంది కదా, ఆ, దాని దగ్గర దాబా ఉంది కదా, అది మాట్లాడిదే. దాబాలో ప్రాఫిట్స్ వస్తాయా? నేను కూడా దాబా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అందరం కలిసి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మరి ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఎందుకంటే అందరికి క్యాష్ కౌంటరే కావాలి, పని మాత్రం ఎవడు చేయడు. ఇదిగో ఈడే లంబు, టీ పెట్టడం వీడికే వచ్చు, అందుకే ప్రాఫిట్ ఎక్కువ కావాలంట. అప్పుడే డిసైడ్ అయ్యాం ఇది 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 ఇంక అవ్వదని. అరే అది ఇప్పుడు అంత ఇంపార్టెంట్ మ్యాటరా? వీళ్ళు ఇంతేరా, వాడేదో ఆలోచిస్తున్నాడు కదా, ఒకటే లోడా లోడని బాగుతూ ఉన్నారు. ఏ పోరా, నెక్స్ట్ బిజినెస్ లో నీకు ప్రాఫిట్ ఇవ్వను. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు, మనకు ఆ కార్ కావాలరా, అది కోట్లు విలువైంది. రే, మనం హైదరాబాద్ మొత్తం వెతికేసాం కదరా, గల్లీ గల్లీ తిరిగి చూసాం కదా, ఇంకెక్కడని వెతకాలరా? ఏంటి చెరువు ఉంది ఇక్కడ? అన్నా మ్యాప్ తప్పుగా చూపించిందన్నా. అరే లెఫ్ట్ రైట్ చెప్పి చెప్పి ఎక్కడో చెరువులోకి తీసుకొచ్చి ఆపేవరా. ఎవరన్నా అడుగుదామా అన్నా? మ్యాప్ చూసి రూట్ చెప్పడం కూడా రాదు. తినమంటే తింటావు కానీ ఒక్క పని సరిగ్గా చేయడం రాదు. ఎవరం తీసుకొచ్చాను ఏంటో నేను. గేర్ మారిపోయిందిరా. భయపడ్డావా? అవునన్నా. రివర్స్ వెళ్ళడం మా వంశంలోనే లేదురా. అన్నా మెల్లిగా మెల్లిగా. అరే మనం మళ్ళీ ఒకసారి సిటీ అంతా వెతుకుదాం. ఎలాగా కాదు కనిపెట్టాలి. వాళ్ళకి అది టైం మిషన్ అని తెలిసేలోపే మనం ఆ కార్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి. దశం బాగా ఇస్తారా? వీళ్ళు అడుగుదాం అడ్రస్. అన్న పటాన్ చెరువుకి ఎలా వెళ్ళాలన్నా? ఇలా స్ట్రైట్ 10 కిలోమీటర్లు వెళ్ళారనుకో ఒక రైట్ వస్తుంది, సరేనా? రైట్. అక్కడ ఎవరినైనా అడగండి, చెప్తారు. ఓకే. అంటే స్ట్రైట్ గా 10 కిలోమీటర్లు. రెండోసారి చెప్పను. మన కారు కూడా ఇలాగే ఉండేది కదరా. థ్యాంక్స్ ఉంటా అన్న. రే రే అదే మన టైం మిషన్ కార్ రా. రే రే అదేరా, పక్కా అదేరా. అది మన కారేరా, కలర్ మార్చి దొప్పాడు. సుధే, నువ్వు షార్ట్ కట్ లో వెళ్ళి పట్టుకోరా, ఎంతవరకు వెళ్తాడు చూద్దాం. ఏ? ఊడిపోయింది. కొంచెమైనా బుద్ధుందా? బుద్ధున్నాడు ఎవడైనా టెస్ట్ డ్రైవ్కి అందరినీ పంపిస్తాడు. నేనేమన్నా కలగనానా? వాళ్ళు మనల్ని మోసం చేస్తారని. ఏం చేస్తున్నావునా? నేను నడపాలా? నీకు తోడడం వచ్చా? రాదు. రాకపోతే మూసుకొని కూర్చో. ఈ బండిని ఎక్కడో చూసినట్టుందే. రే సుమేష్, ఆ కారు మన కార్లా ఉంది. డాష్ బోర్డ్ మీద టైం పీస్ చూడు. అవును అంకుల్, కానీ ఆ కలరు. ఆ ఎదవలు నా బండి కలర్ మార్చినట్టున్నారు. నువ్వు బండిరా. ఆ ఎదవలు దొరికారు ఈరోజు. బండి స్టార్ట్ చేయి. ఎంతసేపు రా, త్వరగా స్టార్ట్ చేయి బండిని. ఒరే పనికి మళ్ళీ ముందు ఆ కీ దిప్పరా. అబ్బా ఇది ఒకటి. త్వరగా స్టార్ట్ చేసి పోనీరా. పోనీ. దొంగడా కొడకల్లారా, మా కారు మాకు ఇచ్చేయండి రా. ఒరే వాళ్ళని ఓవర్టేక్ చేయి. త్వరగా త్వరగా పోనీ. అదిగో దొరికారు. ఆపట్రా. రే పోరా, నేను ఆంధ్ర డబ్బులుంటే కొనుక్కోపోరా పిచ్చి నా కొడక. ఒరే సుమేష్, నిన్ను తిడుతున్నారా వాడు? పడరా నీకు బండిని. ఓవర్టేక్ చేయి త్వరగా. సుమేష్ వాళ్ళని వదలొద్దు. రేయ్, వాళ్ళు కనిపించట్లేదు. నాకు దొరికారంటే సచ్చారు నా కొడకల్లారా. బట్ ఆపట్రా. ఆపరా, బండి ఆపు. అయ్యో అన్నా. అన్నా ఇంకో బండి వస్తుందన్నా. వీళ్ళెవర్రా? ఇంకో బ్యాచ్. అంకుల్ వీళ్ళెవరు? అరే వీడు వాడేనా? హాయ్ అంకుల్, ఆరోగ్యం అది బానే ఉందా? నా కొడకల్లారా దొరికారా, మీ అంతు చూస్తా. తర్వాత చూద్దాం, ఇప్పుడు టైం లేదు. వీళ్ళేరా నన్ను మోసం చేసింది. పోనీరా పోనీరా, త్వరగా పోనీ. వెళ్తున్నారా?
రే ఈ బొక్కులకి తాడు గేర్ పడట్లేదురా. మీరు మార్చేస్తా పోనీ. రే మూసుకొని కూర్చో, ఎక్స్ట్రా చేసావంటే తోసి దుబ్బుతా. అన్నా దగ్గరికి వచ్చేస్తున్నారన్నా. ఫాస్ట్ గా తక్కువ. అరే ఇది ఇంతకంటే స్పీడ్ వెళ్ళట్లేదురా, నువ్వు మూసుకొని కూర్చుంటావా లేదా? మనం కనుక దొరికామనుకో తక్కువేస్తారన్నా. పోనీ అన్నా ఫాస్ట్ గా వాళ్ళు పట్టుకునే ముందే మనం దొరికిపోయేలా ఉన్నామన్నా. ఏం చేస్తున్నావు? గేర్ మారిపోతే నన్ను చేయమంటావురా? అరే ఇదేం ప్లేస్ రా? అసలు మనం ఎక్కడికి వచ్చాం? నాకేం తెలుసు అన్న ఇక్కడికి ఎలా వచ్చాం. నేను అదే ఆలోచిస్తున్నాను రా. ఏమై ఉంటుందబ్బా? అరే ఏమైపోయారా? అరే వాళ్ళు టైం ట్రావెల్ చేసి ఉంటారా? దరిద్రం. ఛా, కొంచెం ముందుకెళ్ళి చూద్దాంరా సరే. ప్రాజెక్ట్ కాలయంత్రం ఓన్డ్ బై డాగ్లస్ ఫిలిస్టస్. అబ్బో, అప్పుడు మనం టైం ట్రావెల్ చేసి మనం ఇప్పుడు 1990కి వచ్చేసామని ఇది చెప్తుంది. టైం ట్రావెల్ అంటావు. టైం ట్రావెల్ అదేనా? మనం టైం ట్రావెల్ చేసి 1999కి వచ్చామన్నా. టైం ట్రావెల్ 1990. అరే నేను లాగి పెట్టి ఒకటి బీకిరా, నాకు నమ్మబుద్దే కావట్లే. సరిపోతానా? వద్దు సరిపోయింది. ఇప్పుడు మనం చూసే హైదరాబాద్ 1990లోది. ఇలాంటివన్నీ నేను సినిమాలో మాత్రమే చూశాను రా. నేను కూడా. అప్పుడు మనం ఈ టైం ట్రావెలర్ని వాడి ఏ ఇయర్కి కావాలంటే ఆ ఇయర్కి వెళ్ళిపోవచ్చు. అవునన్నా, కానీ మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండడం సేఫ్ కాదు. అదేంటి అన్నా, ఈ కాలక్రమంలో ఏ పార్టీ పవర్లో ఉందో మనకు తెలియదు కదన్నా. ఒకవేళ మనం పోలీసులకు దొరికిపోయామనుకో అల్లం పచ్చడి చేస్తారు. బెయిల్ ఇవ్వడానికి కూడా ఎవడు లేడు. ఓ పని చేద్దాం, 2024కి వెళ్ళి అక్కడే ప్లాన్ చేద్దాం. ఏమంటావు? పోదాం. చెయ్యవు నా సుస్సు వస్తుందన్నా. టైం మిషన్ ఎక్కి మనం ట్రావెల్ చేసేద్దాం. అది మన దగ్గరే ఉంచుకొని మనం అన్ని సంవత్సరాలు తిరుగుదాం. అన్నా, మన సుస్సుకి కారులోనే రావచ్చు కదా. అయినా ఇక్కడ పుల్లు ఉంటాయి అంటావా? అరే కార్ దగ్గరికి నడువురా, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. అన్నా, ఈ టైం ట్రావెల్ ఏదో బాగుంది కదా. అసలు ఏ పిచ్చోడు కనుక్కున్నాడు రా ఇది? జనాలకి ఇంత తెలివి ఉందా? అందరూ నీలాగా బుద్ధి లేని వాళ్ళు ఉంటారు కదన్నా. నాలాగా తెలివైన వాళ్ళు కూడా ఉంటారు. అన్నా, టైం ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా, నాకేమో అర్జెంటుగా సుసు అవుతుంది. పోసుకుని రమ్మంటావా? వెళ్ళి పోసుకోరారా. త్వరగా వచ్చేస్తా. ఇదిగో ఆయుధం. ఆయుధం అంట. అరే పాములు ఇవులు ఉంటాయి, చూసుకొని పో. ప్రశాంతంగా ఉచ్చ కూడా పోసుకుని ఇవ్వట్లేదంటే పిచ్చి చేయమన్నారా? ఏమైందిరా? చేయమలన్నా. ఇక్కడ రారా. నేను ఇక్కడి నుంచి దోషిస్తే నాకు పట్టిన దరిద్రంతో వదిలిపో. నా ఆయుధం పల్లా ఇదిగోరా, పట్టుకో. ఎందుకన్నా కసురుకుంటావు? అరే జాగ్రత్తగా దిబ్రా, దానికి ఏమన్నా అయితే మనం ఇక్కడే ఉండిపోతాం. మే 2024. అన్నా పద ట్రైన్ ట్రావెల్ చేద్దాం. అరే నాకెందుకో భయం వేస్తుందిరా. భయం ఎందుకన్నా? 50 స్పీడ్లో బండిని సర్రమని పనిస్తామా? వెంటనే తాగేరే డైరెక్ట్గా 2024 సెట్. ఇక మొదలెడదామా? స్టార్ట్ చేయన్నా. ఆ సౌండ్ ఏంటి? నీకు వినిపించిందా?
ఎస్ 24 మనం సాధించామరా. అరే నాకు అస్సలు నమ్మబుద్ధి ఇట్లేదురా. మన 1990 నుంచి 2024 వచ్చామన్నా. అరే కుక్కు, మన దగ్గర ఈ బండి ఉంది కదా, మనం రాబరీలు దొంగతనాలన్నీ ప్రాఫిటబుల్ గా చేసుకోవచ్చా? ఇలాంటి బండి నమ్మేస్తే బెటరా? ఒక ఐడియా అన్న, మనం టిప్పు సుల్తాన్ టైంకి వెళ్ళి టిప్పు సుల్తాన్ కత్తి తప్పితే తుప్పటిని కత్తి మనం ఏం చేస్తారా? చెల్లరు కూడా రాదు. అన్నా నువ్వు ఇంత వింటన్నా అన్నా, నీకు అసలు కత్తి వెళ్ళి తెలుసా? దాని గురించి పక్కన పెట్టు, దాని వేల పాటలు ఎంత కొంటారో తెలుసా? 40,000 కోట్లు, జస్ట్ 4,000 crores. అయితే మనం టైం వేస్ట్ చేయొద్దు, టిప్పు సుల్తాన్ టైంకి వెళ్దాం, కత్తి తొప్పేద్దాం, గొప్పలు అయిపోదాం. అన్నా మనం గొప్ప వాళ్ళం అయిపోతున్నాం. మనల్ని ఎవరు ఇక ఆపేది? అన్నా నీ పళ్ళన్నీ ఊడిపోయాయా? 2 నాకు కూడా సేమ్ పించ్ చాక్లెట్ కొని అన్నా. ఇప్పుడు ఈ పళ్ళు ఏం చేద్దాం? అరే అదో మ్యాటరే కాదు. కుక్కట్పల్లిలో ఒక డెంటల్ హాస్పిటల్ ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్తే ఇది కట్టేస్తారు. ఏంటన్నా? అది కొంచెం కష్టం రా, నోట్లోనే తిరగట్లేదురా. ఆస్ట్రోల్ డెంటల్ క్లినిక్. ఆస్కర్ కాదురా, ఆస్ట్రోల్ డెంటల్ క్లినిక్. పోతే పోనీ 2 పళ్ళు, అక్కడికి పోతే కొత్త పళ్ళు కడతారా. ఈ బండి గురించి బయట ఎవరికైనా చెప్పాలని ట్రై చేశారో మీ ఇద్దరిని సావ దొబ్బుతాం. దీనికి చంపుకోవడం ఎందుకు? మీ బండి మీరు తీసుకెళ్ళండి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మా బండి మేము తీసుకోవడానికి నీ పర్మిషన్ ఏంట్రా? ఏమనుకుంటున్నారా నువ్వు? మీకు ఇంకా కోపం తగ్గలేదంటే వీడినేసి సావగొట్టండి, పోలీసులు మాత్రం వద్దే. సరే వదిలేరా, మనకు మన బండి దొరికింది కదా. అదే అన్నా కదా, పోండి పోండి. వెళ్ళండి అన్నా వెళ్ళండి, దేవుడు మిమ్మల్ని చాలా బతికిపోయారు. ఇదేంట్రా స్టార్ట్ అవ్వట్లేదు? రే పరువు తీయకురా, బండి స్టార్ట్ చేయి. అయితే అందరు దిగి తోస్తావండి. నవ్వకురా, వాళ్ళు హట్ అవుతారు. బయటకు వెళ్తా. ఫాస్ట్ గా బ్రేక్ మీద కాల్ తీరా. ఇంకా ఇంకా ఎరా పొద్దున్న తినలేదా? నువ్వేమైనా ఇప్పించావరా మాకు? కదలట్లేదు. ఇప్పుడు నన్ను తెమ్మంటారా? నాకు తెలిసి పెట్రోల్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ దగ్గరలో ఏ పెట్రోల్ బంకు లేదు. అరే ఇక్కడ 16 కిలోమీటర్ల దూరంలో ఒక పెట్రోల్ బంక్ ఉందిరా. మీలో ఎవరైనా వెళ్ళి వెతికి పెట్రోల్ కొంచెం తీసుకొని రావచ్చు కదరా. నువ్వే వెళ్ళరా. నన్నే కొడతారా? సావండి. నేను వెళ్ళేస్తానులే. రే బోల్టు, నేను వస్తాగు. నాకు తోడుగా ఉంటావురా? వీళ్ళంతా ఎప్పుడు వస్తారు? అరే నీకు విషయం తెలుసా? ఈ అడవిలో చాలా మంది చనిపోతున్నారంట. 2 మనుషులు ఇలాగే నడుచుకుంటూ వెళ్తుంటే హఠాత్తుగా ఒక మూసుకొని పద నచ్చలేదా? వీళ్ళకి ఇంకా టైం పట్టేలా ఉంది. వీళ్ళ వల్లే కదరా ఈ పెంట్ అంతా. అదే టైం ట్రావెల్ చేద్దామని బయలుదేరారు, కొంచెం పెట్రోల్ కూడా కొట్టించుకోవచ్చు కదా బ్రదర్. అలా అడగన్నా. ఇలా నిల్చొని తప్పంతా మాదంటే ఏం రాదు బ్రదర్, తప్పు మీ మీద కూడా ఉంది కదా అన్న. అవునరా, తప్పంతా నాదే అని చెప్పు సరిపోద్ది. కరెక్టే కదా, పెట్రోల్ ఉందో చూసుకోకుండా టైం ట్రావెల్ చేస్తారు. రే నిన్ను కాపాడడానికి సగం పెట్రోల్ వేస్ట్ చేశారా? ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అవసరమా? అరే సుదిగా ఒక మంచి టీ చెప్పరా. మీ మామ పెడుతుందిరా టీ, వెళ్ళి తాగు. నువ్వు ఇటు రారా. ఏంటి మా అమ్మమ్మ టీ పెడతుందా? నీ అబ్బా బాగా ఎక్స్ట్రాలు ఎక్కువైందిరా.
రే మనం పరోటా తిన్నామని చెప్పగలకి. సరే సరే. అరే పెప్పర్మెంట్లు ఉన్నాయి ఇంకా. బంగారం పాతది కొత్తది. లంబు ఒకసారి అయితే చూడరా. బోల్టు ఎక్కడ్రా? ఇక్కడే ఉన్నా. నువ్వు ఇక్కడే ఉండి నేను తర్వాత వస్తా. కాపాడండి. బోల్టో త్వరగా రారా రేయ్. കോളത്തിൽ പല വഴി തെറ്റിക്കാലും വെച്ച് പോരണ ഇവിടെ കെട്ടണ സാറ് ഞങ്ങളുടെ കയ്യിൽ നോക്കണം.